రేవంత్ సర్కార్ రాష్ట్ర రైతాంగంపై కక్ష కట్టినట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే సాగునీటి ప్రాజెక్టులను చిన్నచూపు చూస్తోంది. కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గుతున్నా, సాగర్ ఆయకట్టు ఎండుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడమే ఇందుకు సాక్ష్యం. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యానికి మరో నిదర్శనం సీతారామ ప్రాజెక్టు. రాష్ట్ర బడ్జెట్లో ఈ ఎత్తిపోతలకు ప్రభుత్వం చేసిన కేటాయింపులను చూసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, రైతు సంఘాలు విస్తుపోతున్నాయి. కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఖమ్మం జిల్లాలోని సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ ప్రాజెక్టుకు కేవలం 699 కోట్లు మాత్రమే కేటాయించింది. దీంతో బడ్జెట్లో సీతారామ ఎత్తిపోతలకు జరిగిన అన్యాయంపై జిల్లా ప్రజలు, రైతు సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇంత తక్కువ కేటాయింపులతో సీతారామ ప్రాజెక్టును ఎన్నేళ్లకు పూర్తి చేస్తారు? ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఎందుకింత విముఖత? గోదావరి నది మీదున్న ప్రాజెక్టులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అసలు సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం ఎందుకు చిన్నచూపు చూస్తోంది? ఇంత దారుణమైన కేటాయింపులతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ఎప్పటికి పూర్తి చేస్తారు అని గవర్నమెంట్కు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు ఉమ్మడి జిల్లా వాసులు. ఓవైపు కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గుతోంది, మరోవైపు నాగార్జున సాగర్ ఆయకట్టు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యపూరిత వైఖరిపై విపక్షాలు మండిపడుతున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇచ్చిన శ్రీరామ రక్ష, సీతారామ ఎత్తిపోతల పథకం 4 జిల్లాల రైతులకు వరప్రదాయిని. 10 లక్షల ఎకరాలకు ఇది జీవధార. అటు నాగార్జున సాగర్ ఆయకట్టును రక్షించేందుకు గోదావరి నీళ్లను తరలించే బృహత్తర ప్రాజెక్టు. కానీ కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో మొత్తం ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. అరకొర నిధులు కేటాయిస్తూ ప్రాజెక్టును పూర్తి చేయకుండా కొత్త డ్రామాలకు తెరలేపింది.